హలో అండి, వెల్కమ్ టు ప్రియా రుచులండి. నేను మీ ప్రియానండి. ఈరోజు మీకోసం చక్కటి చికెన్ పికిల్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ అయితే బోన్లెస్ చికెన్ని తీసేసుకున్నానండి. కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకొని ఇందులో పసుపు, ఉప్పు అండి, సాల్ట్ యాడ్ చేశాను. సో ఆ రెండింటిని ఈ పీసెస్కి చక్కగా పట్టించేసి మనం పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండీని తీసుకొని ఇందులో ఆవాలు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ మొగ్గలండి, చెక్కలు, నెక్స్ట్ ధనియాలండి. ధనియాలు అనేది కొద్దిగా క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవాలండి. వీటిని హీట్ అనేది సిమ్లోనే ఉంచుకొని ఈ విధంగా వేయించుకొని మనం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే పొయ్యి పైన చూడండి, అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేయకుండా ఈ చికెన్ ఉంది కదా, సో దాన్ని డైరెక్ట్గా యాడ్ చేసేసానండి. ఇప్పుడు హీట్ అనేది సిమ్లోనే ఉంచుకొని ఈ చికెన్లో వాటర్ అనేది ఆటోమేటిక్గా రిలీజ్ అవుతాయి కదండి. సో ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఈ విధంగా మనం వేయించుకోవాలి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మిక్సీ తీసేసుకున్నానండి. మనం ముందుగా వేయించుకున్న వాటిని పౌడర్ చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకుందాము. చూసారా, ఇది ఇలాచీ పౌడర్ అండి. కొద్దిగా యాడ్ చేస్తే మనకు సరిపోతుంది. చూడండి, చికెన్ బాగా వేగిపోయి పక్కన పెట్టుకున్నాం కదండి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి. చికెన్ పికిల్ కాబట్టి ఆయిల్ అనేది క్వాంటిటీ కొంచెం ఎక్కువే పడుతుంది. ముందుగానే మనం వేయించి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ పీసెస్ని ఈ ఆయిల్లో వేసేసి హీట్ అనేది సిమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయించుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఈ పికిల్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, ఇలా కలుపుతూ మధ్య మధ్యలో వేయించుకుందామండి. ఈ చికెన్ ముక్కలు అనేది పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. చూసారా, కలర్ చేంజ్ అయిపోయాయి కదండి. నెక్స్ట్ ఫ్రెష్గా రుబ్బినటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు దాన్ని కూడా యాడ్ చేసేసానండి. మనం చికెన్ క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకోవాలి. సో ఇది కూడా పచ్చి వాసన అనేది పోయేంత వరకు వేయించుకోవాలి, లేదంటే పికిల్ అనేది పాడైపోతుందని గుర్తుంచుకోండి. చాలా చాలా సింపుల్ అండి. చక్కగా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బయట చాలామంది ఆన్లైన్ ఆర్డర్స్ పెడుతూ ఉంటాం కదా, సో అలా కాకుండా ఇంట్లోనే మనం హెల్తీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది రియల్లీ చాలా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగేంత వరకు ఈ విధంగా కలుపుతూ మనం వేయించుకున్నాము. నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసాను. నెక్స్ట్ కారం అండి. కారం అనేది మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. కొందరు పికిల్స్ స్పైసీగా తింటారు, కొందరు ఏంటంటే మరీ స్పైసీగా తినరు. సో దాన్ని అయితే చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తరువాత చూసారా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత సాల్ట్, కారము, ఉప్పు కారంని ఒక్కసారి చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ అనేది ఇంకొద్దిగా వేశాను. చూడండి, ఫస్ట్ చికెన్కి పట్టించాను కదా, అదే కదండి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేయకపోతే మరీ నలుపుగా వచ్చేస్తుంది పికిల్. ముఖ్యంగా ఈ చికెన్ వేయించుకునేటప్పుడు మనం వేయించుకునే ముక్కలను పట్టే టేస్ట్ ఉంటుందండి. చాలా మరీ ఎక్కువసేపు వేయించేసినా కానీ ముక్కలు గట్టిగా బాగోవు. నెక్స్ట్ ఇది పక్కన పెట్టుకొని బాగా పూర్తిగా చల్లారిన తర్వాత మనం నిమ్మకాయలండి, నేనైతే 3 నిమ్మకాయలు తీసుకున్నాను. సో వాటిని రసంని పిండి ఒక్కసారి అయితే ఇలా కలిపేసేసుకున్నాను. ఇలా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసేసుకున్నానండి. అంతే అంటే టేస్టీగా ఉండేటటువంటి చికెన్ పికిల్ అనేది మనకు రెడీ అయిపోయింది. నాకు సాల్ట్ కూడా ఇంకొంచెం తక్కువ అనిపించింది, యాడ్ చేసేసాను. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అబ్బా, నోట్లో వేసుకుంటే ముక్క కూడా చాలా లోపలంతా సాఫ్ట్గా, పైన కొంచెం క్రంచీగా చాలా చాలా బాగుంటుంది. చూడండి, నేను ఒక గ్లాస్ బౌల్లోకి ఈ పికిల్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. మీకు ఈ చికెన్ పికిల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.
ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్స్ అనేటివి ముందుగా వచ్చేస్తాయి. ఈ ఆయిల్ అయితే క్వాంటిటీ దీంట్లో ఎక్కువ ఉందండి. నేను ఇప్పుడు వేసాను కదా, సో ఆయిల్ అనేది కొంచెం సేపటికి పైకి తేలుతుంది. మరోసారి కొత్త రెసిపీతో మళ్ళీ